హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చూపిస్తున్నదేమో మా కొత్త ఇంటి దగ్గరేమో మట్టి తోడిపించామండి. ఫస్ట్ మీకు వీడియోలో పెట్టాను కదండి, అదంతా ఓపెన్గా ఉండేదన్నమాట. మట్టి దగ్గర దగ్గర మాకు పునాదికేమో 10 పడ్డది. మొన్న ఒక 2 డేస్ అవుతుందండి మట్టి పోపిచ్చి 40 ట్రాక్టర్లు పోపించామన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి బోరు. అక్కడ ఇంకా ఈ 40 కాకుండా ఇంకో ట్రాక్టర్ పడుతుందండి. తర్వాత ఏమో బాత్రూమ్ గోనెల దగ్గరేమో ఇంకొక 2 పడతాయి అన్నమాట. ఇదంతా పోయిపించామండి మన కార్నర్ వరకు. మేస్త్రీలు ఏమంటున్నారంటే వెనక సైడ్ నుంచి ఇంటి మందం గోడ చిన్నపాటిది కట్టేసుకుంటే బెటరు. ఎందుకంటే అటువైపు అంతా చెట్లు అవి ఉన్నాయి కదా, ఏమైనా పాములు లాంటివి వస్తే మళ్ళీ మీరు ఆవుల షెడ్ వేసుకోవాలనుకుంటున్నారు కదా, ఇంకెంత కట్టారు కదా, చిన్నపాటిది కట్టుకొని తర్వాత ఏమో ఊరి చుట్టూ డబ్బులు ఉన్నప్పుడు తిప్పుకుందరులే అంటున్నారండి. దానికి ఇంకా చూడాలన్నమాట. ప్రజెంట్ అయితే మేమేం అనుకోలేదండి. ఇప్పుడైతే మాత్రం మీకు చూపిస్తున్నది రేకులండి. ఈ రేకుల గురించి అయితే దగ్గర దగ్గర 15 రోజులు 20 రోజులు అయిపోయిందండి. తెస్తాం అనుకుంటే ఒక రోజు వెళ్తేనేమో ఫుల్ వర్షం పడిపోయి స్తంభాలన్నీ పడిపోయాయండి. రిటర్న్ వచ్చేసాం అనమాట. పని కాలేదు. మళ్ళీ నిన్న వెళ్ళి తెచ్చామండి. నిన్న మార్నింగ్ 7కి అలా వచ్చాయన్నమాట రేకులు. నిన్న మార్నింగ్ 9కి అలా వచ్చి మేస్త్రీలు వచ్చి మళ్ళీ గూనెలు దించారండి. ఇటుక బెట్టుతోనేమో కడితేనేమో దగ్గర దగ్గర ఒక 30,000 వరకు అవుతుంది అన్నారండి. ఇంకంత అంటే బడ్జెట్ పెట్టలేమనేసి మాకున్న దాంట్లోనే మేము గూనెలు దించుకున్నామండి. ఈ గూనెలును ప్లస్ ఈ లోపల తీసుకెళ్తున్నాను చూడండి. మధ్యలోనే ఒక గోడ కట్టలేదండి. అది రేకులు వేసే ముందలంగా కట్టచ్చులే అనేసి అన్నారనమాట మేస్త్రి గారు. ఇప్పుడు ఇగో చూపిస్తున్నాను చూడండి. ఆ మధ్య ప్లస్ మనకి వాటర్ కారుతుంది కదండి, ఆ పైన ఆ మధ్యలోనే ఈ పైన ఇప్పుడు దగ్గర మనకి 6 వరుసలు కనిపిస్తుంది కదండి, అది కట్టారనమాట. వాటర్ తడపడానికి అనేసి వచ్చి. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి.